ఇక కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నిక కావడంతో తదుపరి కెనడా ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. 59 ఏళ్ల కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో 9 ఏళ్ల ట్రూడో పాలనకు తెరపడనుంది. ఇక మొత్తం 1,50,000 పార్టీ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనగా కార్నీకు 131,674 ఓట్లు వచ్చాయి. ఇవి 85.9%తో సమానం. రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ కు 11,134 ఓట్లు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల బారిన తర్వాత ఇలాంటి రిజల్ట్స్ రావడం ఇది గమనార్హం. లో ఫోర్ట్ స్మిత్ లో జన్మించిన మార్క్ కార్నీ హార్వర్డ్ లో ఉన్నత విద్య అభ్యసించారు. గోల్డ్ మ్యాన్ సాక్స్ లో 13 ఏళ్లు పనిచేశారు. కార్నీ 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్ గా పనిచేశారు. 2004లో గవర్నర్ బాధ్యతల నుంచి వైదొలిగి ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. అనంతరం 2008 ఫిబ్రవరి 1న సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ గా నియమితులయ్యారు. మార్క్ కార్నీ 2008 నుంచి 9 ఆర్థిక సంక్షోభం వేళ పరిష్కార మార్గాల్లో కీలక పాత్ర పోషించారు. వడ్డీ రేట్లను 0కు తగ్గించేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి అవసరమైన చర్యలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకున్నారు మార్క్ కార్నీ. 2013లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ గా ఎన్నికైన కార్నీ 3 శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ సెంట్రల్ బ్యాంకుకు మొట్టమొదటి నాన్ బ్రిటిష్ గవర్నర్ గా నిలిచారు. అంతేకాదు G7లోని 2 సెంట్రల్ బ్యాంకులకు నాయకత్వం వహించిన వ్యక్తిగాను రికార్డు సృష్టించారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ను వీడిన మార్క్ ఐరాస ఆర్థిక వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు. ట్రూడో రాజీనామా ప్రకటన అనంతరం లిబరల్స్ లో ప్రధాని రేసులో ఉన్న 4 అభ్యర్థుల్లో అత్యధిక ఆదరణ పొందారు. దీంతో పాటు ఎక్కువ విరాళాలు సేకరించిన అభ్యర్థిగా గాను నిలిచారు. ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని, కేబినెట్ లో పనిచేసిన అనుభవం లేని కార్నీ కెనడా తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమయ్యారు.